జాబ్స్ కొట్టొచ్చు అనే కాన్ఫిడెన్స్ అయితే వచ్చింది. మీ గైడెన్స్ కూడా చాలా యాడెడ్ అడ్వాంటేజ్ దీంట్లో. మీ సపోర్ట్ అయితే ఫ్యూచర్‌లో కూడా అవసరం పడుతదేమో మా అందరికి. అంటే మేబీ ఏమన్నా ఇష్యూస్ వచ్చినప్పుడు గాని అవసరం పడొచ్చు. అంటే కాల్ చేయండి, నో ఇష్యూ. యాక్చువల్‌గా ఏంటంటే నాకు ఒక ఓల్డ్ ట్రైనర్ ఒకాయన కాల్ చేస్తుండే, ఓల్డ్ బ్యాచ్ స్టూడెంట్. S4 హానాలో ఎర్రర్ ఏదో ఉందని. ఇది ఆయన 4, 5 డేస్ నుంచి చేస్తున్నాడు. నాకు మెసేజ్ నంబర్ ఆఫ్ టైమ్స్ మెసేజ్ చేశారు. ఓల్డ్ స్టూడెంట్ నేను తొందరగా రియాక్ట్ అవ్వను. అంటే ఓల్డ్ అనే కాదు, ఒక్కోసారి ఏం చేస్తానంటే కరెంట్ బ్యాచ్ అయినా సరే ఒక 1 డే రియాక్ట్ అవ్వను. ఎందుకంటే ఆ ప్రెషర్ అనేది ఫేస్ చేయాలి. మీరు సపోర్టింగ్‌లోకి వెళ్లారనుకోండి, ఎర్రర్ వచ్చిన వెంటనే రిజల్యూషన్ అయిపోయింది అనుకోండి ఎవరో ఒకరి ద్వారా, అది వేరే టైప్ ఉంటుంది. అలా కాదు, ఎర్రర్ రిజల్యూషన్ అవ్వకుండానే టార్చర్ అనేది తెలియాలి మీకు. అంటే ఆ స్ట్రగుల్ ఎలా ఉంటుందని ఫేస్ చేయాలి. 3, 4 డేస్ నుంచి అసలు ఆయన రెస్పాండ్ అవ్వలేదు ప్రాపర్‌గా, కావాలని అవ్వలేదు. సార్ ప్లీజ్ సార్, నేను ఓల్డ్ స్టూడెంట్ సార్, మీ దగ్గర ట్రైనింగ్ అయ్యాను సార్. S4 HANA 3 డేస్ నుంచి నేను స్ట్రగుల్ అవుతున్నాను సార్, చెప్పండి సార్ అన్న. అక్కడ ఏమీ లేదు నాయన, నువ్వు చూసి S4 HANA ఎర్రర్, అది చాలా చిన్న ఎర్రర్, స్మాల్ ఎర్రర్ అని చెప్పాను. చెప్పండి సార్, మీరు చేయగలరు, చేయండి అని చెప్పాను. లేదు సార్ 3, 4 డేస్ అవుతుంది, అలాగే మెసేజ్ చేస్తున్నాను నాకు. సరే అని చెప్పేసి ఆఫ్టర్నూన్ క్లాస్ ఆయన 4, 5, 6 కంపెనీ కోడ్స్ చేసేసాడు. అంటే ఎర్రర్ రాదండి. సో ఎర్రర్ వచ్చినప్పుడు కొత్త కంపెనీ కోడ్ చేయకూడదండి, ఎర్రర్ రెసొల్యూషన్ చేయాలి. జాబ్లోకి వెళ్తారు, ఎర్రర్ వస్తుంది, కంపెనీ కోడ్ మార్చేస్తారా, కొత్త కంపెనీ కోడ్ చేసేస్తారా? చేయం కదా. కాబట్టి అది గుర్తుపెట్టుకోండి. సో వెళ్ళి చూస్తే అది నెంబర్ లైన్కి సంబంధించిన ఒక డిఫరెంట్ ఎర్రర్ అనమాట. ఆ ఎర్రర్ మొత్తం సెట్ చేసి ఫైండ్ అవుట్ చేసి క్లియర్ చేసేసాం, అయిపోయింది. అది 5 మినిట్స్లో అయిపోయింది. నేను చెప్పాను ఈసీసీ ప్రాపర్గా ప్రిపేర్ అయ్యారా? లేదు సార్, S4 HANA మీద ప్రిపేర్ అవుతున్నా. S4 HANA వద్దామా, ముందు ఈసీసీ ప్రిపేర్ అవ్వండి. ఈసీసీ వస్తే S4 HANA గురించి ఇంటర్వ్యూలో మీకు S4 HANA తెలుసా, S4 HANA పైన నాలెడ్జ్ ఉందా లేదా, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఈసీసీ వెర్షన్ అండ్ S4 HANA వెర్షన్, ఇవే అడుగుతారు, ఇంకేం అడగరు. అంతేకాని అదేం లేకుండా వేరేదేదో మీరు చేసేయటం అనేది కరెక్ట్ కాదు. ఈసీసీ ప్రాపర్ కమాండింగ్. ఈసీసీ మీరు 3 మంత్స్లో ఈజీగా నేర్చుకున్నారు అనుకోండి, S4 HANA విత్ ఇన్ 10 డేస్లో చేసేస్తారు. నేర్చుకోకపోయినా పర్వాలేదు, డిఫరెన్సెస్ తెలిస్తే చాలు మీకు. నేను మీకు చాలా చెప్పాను డిఫరెన్సెస్, అవన్నీ నేర్చుకోండి. మేజర్ డిఫరెన్సెస్ ఏం చెప్తారు? వెరీ గుడ్, గుడ్ ఆన్సర్. ఇంకా S4 HANA అనగానే వెంటనే ఏం చెప్పాలంటే, S4 HANA ఇస్ ద హై పర్ఫార్మెన్స్ అనాలిసిస్ అప్లికేషన్, నెక్స్ట్ జనరేషన్ బిజినెస్ సూట్, కంపారిజన్ ఈసీసీ వెర్షన్. S4 HANA అనేది ఇట్స్ వర్కింగ్ వెరీ ఫాస్ట్, చాలా స్పీడ్ గా వర్క్ చేస్తుంది. We can do the computation with Fury apps. మీరు LSMW చేశారు కదా, S4 HANA లో ఏముంటుంది, LTMC ఉంటుంది. ఇంకో 2 years తర్వాత LTMC కూడా ఉండదు, ఫ్యూరీ యాప్స్ ద్వారా చేయాలంట కాన్ఫిగరేషన్, డేటా మైగ్రేషన్ అంతా కూడా ఫ్యూరీ యాప్స్. తెలుసా మీకు ఆ విషయం? ఫ్యూరీ యాప్స్ వస్తున్నాయంట. తెలుసు సార్. ఫ్యూరీ యాప్స్ అంటారు. S4 HANA లో ఏముంటాయి, ఫ్యూరీ యాప్స్ ఉంటాయి. ఫ్రంట్ ఎండ్ లేయర్, బ్యాక్ ఎండ్ లేయర్ డిస్కస్ చేశారు. ఫ్యూరీ యాప్స్ ఉంటాయి. ఫ్యూరీ యాప్స్ ద్వారా అంటే ఏంటి, మీకు ల్యాప్టాప్ తో అవసరం లేదు, ఇంకా ట్యాబ్ ఇస్తాడు కంపెనీ, యాపిల్ ట్యాబ్ ఏదో ఇస్తాడు, ఆ ట్యాబ్ లోనే చేస్తారు కాన్ఫిగరేషన్స్ అన్ని. udemy.com లో యాడ్ వస్తుంది కదా ఈ మధ్యన, కాన్ఫిగరేషన్స్ అన్ని ట్యాబ్ లో చేసేస్తుంటాడు ఒకరు, అలా అనమాట. ఓకే, అట్లా. చెప్పండి ఇంకా ఎవరు, లోకేష్ గారు చెప్తున్నారు కదా, చెప్పండి, ఇది చెప్తున్నారు కదా. అదే సార్, అదే గ్రేట్ లెర్నింగ్ సార్, అంతే, ఇంకా అంతకంటే చెప్పడానికి ఏం లేదు. ఫ్యూచర్ లో అదే మీరు అన్నట్టు ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు మీకు డైరెక్ట్ కాంటాక్ట్ చేయకుండా మేము కొంచెం రిజల్యూషన్ మీద వర్క్ చేస్తే మేబీ పాత్ దొరుకుతుందేమో. డైరెక్ట్ గా మీకు కాల్ చేసి 100% దొరుకుతుంది. మీరు యాక్చువల్గా డన్నింగ్ నాకు కాల్ చేయలేదు, అప్పుడే అర్థమైంది మీరు ఓన్ గా వర్కౌట్ చేస్తున్నారని అర్థమైంది నాకు. డన్నింగ్ మీకు ఎర్రర్ వచ్చేది ప్రాబ్లం ఉంది కదా. అవును సార్, అక్కడే నాకు అర్థమైంది. యాక్చువల్గా మీరు ఓన్ గా చేసేస్తారు, చేయగలుగుతారు కూడా, అది కూడా చెప్తున్నాను. చేయండి, కాల్ చేయండి, నో ఇష్యూ. బట్ చిన్న వాటికి కూడా సార్ ఇలా ఎర్రర్ వచ్చేస్తుంది, నెంబర్ రేంజ్ ఎర్రర్ అంటే కాదు. వీడియోలో ఉన్నది ఏది కూడా నేను చెప్పను. మళ్ళీ వీడియోలో ఉంటే, నేను చెప్పిన క్లాస్లో ఉంటే చెప్పను. నేను చెప్పని ఎర్రర్ అయితే నేను చెప్తాను. పద్మావతి అని ఒక ఆవిడ ఉన్నారు, S4 HANA మొత్తం నాకు వచ్చేసింది ఆవిడ వల్ల. నిజం చెప్పండి, కొన్ని టాపిక్స్ అన్ని ఎర్రర్స్ ఏం చేయాలి నాతో ఆవిడ. S4 HANA అట్లా అయిపోయిన సిచ్యువేషన్. బట్ ఫస్ట్ అయితే ఈసీసీ ప్రాపర్ కమాండింగ్ అండి, S4 HANA చేంజ్ చేస్తా అంతే. కానీ మీరు ఇప్పటికీ కూడా మార్కెట్లో చాలా వరకు ఈసీసీ ఉంది. S4 HANA అనేది ఓన్లీ న్యూ ప్రాజెక్ట్స్కి అనమాట. కొంతమంది ఏం చెప్తుంటే S4 ఈసీసీ అసలు లేదు, S4 HANA ఒకటే ఉందని కూడా చెప్తారు. అవన్నీ కాదు, ఈసీసీ అనే మేజర్ మనకి బేస్మెంట్, తర్వాత S4 HANA.
S4 HANA మీద డైరెక్ట్ గా ఇంటర్వ్యూ ఎక్కడ తీసుకోరండి, ఈసీసీ పైన తీసుకుంటారు ఇంటర్వ్యూ అనేది, గుర్తుపెట్టుకోండి. అది ఈసీసీ పైన తీసుకుంటారు. ఓన్లీ మిమ్మల్ని అడిగేది S4 HANA గురించి మాత్రమే అడుగుతారు, అప్పుడు మీరు చెప్పాలి. ఓకేనా? సో అది చెప్పండి, ఈయన పేరేంటి? శ్రీనివాసులు గారు ఉన్నారా? సార్ గుడ్ ఈవినింగ్ సార్, అందరికి నమస్కారం సార్. చాలా హ్యాపీగా ఉన్నాను సార్. యాక్చువల్లీ నా ఎక్స్పీరియన్స్ చెప్తుందంట, నేను ఎస్ఏపి నేర్చుకోవాలనేసి ఫస్ట్ యూట్యూబ్ లో అన్ని ఛానల్ చెక్ చేసినాను సార్. చెక్ చేసిన తర్వాత అందరూ చెప్తున్నారు, కానీ వాళ్ళు ఎక్స్ప్లెనేషన్ చేయకుండా ఊరిక ఏమో డేటా ఎంట్రీ చేస్తున్నారు, అది అర్థం కాలేదు. అందులో మీ వీడియో కూడా చూసినాను. మీ వీడియో చూసిన తర్వాత మీకు కాల్ చేస్తున్నాను. అప్పటికి some క్లాసెస్ కంప్లీట్ అయి ఉండి, అయినా నేను మిడిల్ లోనే జాయిన్ అయినాను. అయినా మీరు చెప్పుండేది ఎప్పుడైనా సరే నేను మిస్ చేయకుండా ఆ రోజు ఆ రోజు ఎంత టైం అయినా కంప్లీట్ చేసిన తర్వాతే నిద్రపోతాను. నాకు వచ్చింది ఇన్ని రోజుల్లో కంప్లీట్ చేసిన దాంట్లో ఓన్లీ 3 ఎర్రర్స్ వచ్చింది. 2 ఎర్రర్స్ నేనే రెక్టిఫై చేశాను. ఒక ఎర్రర్ మాత్రం మీరు స్క్రీన్ షేర్ చేసేసి మీరు రెక్టిఫై చేసిండ్రు. మిగతాది అంతా చేశాను. యాజ్ యూజువల్ గా ఎవరెవరు చేశారో తెలియదు, కానీ నేను కూడా మీరు ఇచ్చిన 6 కాంబినేషన్ లో నేను కూడా చేసినాను. అవుట్పుట్ వచ్చింది సార్. ఓకే, వెరీ గుడ్. ఒకటి చేయాలి సార్, అంటే ఒకటి చేయాలి అంటే అవుట్పుట్ వచ్చింది సార్. ప్యూ అంతా జనరేట్ చేస్తాను, ప్లాంట్, స్టోరేజ్ మొత్తము అంతా చేసినాను సార్ యాజ్ పర్ మీ ప్రకారంగా. కానీ అవుట్పుట్ ఒకటి చెప్పాలి, కూడా చేసినాను. అంటే నేను మీ వీడియోస్ అంత అడ్వాంటేజ్ ఉండింది. సో అందుకోసం నేను చాలా హ్యాపీగా ఉన్నాను సార్. నాకైతే ఎర్రర్స్ అనేది అంత ఎక్కువ రాలేదు, ఎందుకంటే నేను వీడియోని 2-3 టైమ్స్ వాచ్ చేస్తాను. మాకంతా వర్క్ నేను వర్క్ చేస్తున్నాను. యాజ్ యూజువల్ గా నేను లంచ్ టైంలో కానీ వేరే టైంలో కానీ ఏ రోజు క్లాస్ది అదంతా నేను వర్డ్ లో కాపీ చేసుకొని, ఆ కాపీని నా సిస్టమ్, అక్కడ సిస్టమ్ ఉండేది డెస్క్టాప్ లో ఓపెన్ చేసేసి బ్లూటూత్ పెట్టుకొని వింటూనే ఉంటాను. సో డైలీ ఒక్క వీడియో అయినా వాచ్ చేస్తాను వర్కింగ్ లో. ప్లస్ నేను ప్రాక్టీస్ కూడా చేస్తాను యాజ్ యూజువల్ గా. చాలా హ్యాపీగా ఉంది సార్, నాకు చాలా అర్థమైంది. ఓకే, మీరు ఇంకోటి కూడా నేను చెప్తున్నానండి, నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, ఎందుకంటే ఇలా చెప్పడానికి నాకే కొంచెం గిల్టీగా అనిపిస్తుంది. కాంపిటీటర్స్ ఎవరైతే ఉన్నారో మన గురించి నెగిటివ్ గా చెప్తుంటారండి. మీరు కనుక ఆ వార్డ్స్ బిలీవ్ చేశారంటే మాత్రం మీ మనీ వేస్ట్, టైం వేస్ట్, అది కూడా చెప్తున్నాను. సరే, వాళ్ళు ఏమైనా బాగా చెప్తారా? లిస్ట్ నేను మీకు సిలబస్ కాపీలో ఇచ్చిన లిస్ట్ ఉన్నట్లు అన్ని కంప్లీట్ చేస్తాను, ఏది మిస్ చేయలేదు. అడిషనల్ గా 15 టాపిక్స్ యాడ్ చేస్తాను. 1 అవర్ చెప్పే క్లాసు 1.5 అవర్స్ చెప్పాను. ఇంతకుముందు 1 అవరే, నోట్స్ కూడా లేదు. 1.5 అవర్స్ చెప్పాను, నోట్స్ కూడా చెప్పాను. ఎందువల్ల నోట్స్ చదవట్లేదు, చాలా మంది మెటీరియల్ చదవట్లేదు. అందువల్ల అది కూడా నేనే కేర్ తీసుకుని మెటీరియల్ కూడా నేనే చదివి ఎక్స్ప్లెనేషన్ చెప్తూ చేయించుకొచ్చాను. కాబట్టి మీకు ఇదే కోర్స్ మీరు హైదరాబాద్ నేర్చుకుంటే మినిమం 1 lakh అవుతుంది. ప్రతిభ అని ఒకటి ఉన్నారు తెలుసా, యూకే నుంచి మన దగ్గర ట్రైనింగ్ అవుతున్నారు. ఆవిడ విత్ ప్లేస్మెంట్ అంటే 60,000 పే చేశారు హైదరాబాద్లో. 60,000 విత్ ప్లేస్మెంట్. సర్వర్ యాక్సెస్ ఇచ్చారంట. ఇంతవరకు అసలు వాళ్ళు ఏం చెప్తున్నారు ఏంటి అసలు ఏం అర్థం అవుదంట. అలా ఆల్మోస్ట్ 1.5 lakh లాస్ అయ్యి డిఫరెంట్ ఇన్స్టిట్యూషన్స్ లో పేమెంట్ చేసి సబ్జెక్ట్ అర్థం అవ్వక ఓన్లీ ట్రై చేసి చూద్దాము, వీళ్ళు తక్కువ అమౌంట్ చెప్తున్నారు, ఎలా చెప్తారు ఏంటో చూద్దాము, 20 క్లాసెస్ నేను చూశాను, సో ఓకే ట్రై చేద్దాము అన్నట్టు డౌట్ఫుల్ గా జాయిన్ అయ్యారంట ఆవిడ. ఉన్నారు కదా మీ బ్యాచ్ లో, ఉన్నారు కదా ఆవిడ, మర్చిపోయాను, ఉన్నారా? మార్నింగ్ బ్యాచ్ సార్. మార్నింగ్ బ్యాచా? ఓకే, సారీ, మార్నింగ్ బ్యాచ్ అనమాట, ఉన్నారు ఆవిడ. కాబట్టి నెగిటివిటీ అనేది నమ్మొద్దండి. ఎథిక్స్ ఉన్నవాళ్ళు, హ్యూమన్ వాల్యూస్ ఉన్నవాళ్ళు నెగిటివ్ స్ప్రెడ్ చేయరు. కానీ కొంతమంది దరిద్రులు ఏం చేస్తున్నారంటే నెగిటివ్, మనల్ని ఏదో ఇన్స్టిట్యూట్ ఆఫ్ చేసేమని ఏదో చెప్తుంటారు. ఐ డోంట్ కేర్. అమర్నాథ్ అద్దంకి లైఫ్ ఎండింగ్ వరకు ఎస్ఐపి ట్రైనింగ్ లోనే ఉంటాను. ఎవడు ఎన్ని బెదిరించినా జరుగుతూనే ఉంటుంది. డోంట్ కేర్, ఆగేదే లేదు అందులో. ఎవడో వచ్చేసి నువ్వు ఛానల్లో వీడియోస్ తీసే, ఛానల్ ఆఫ్ చేసే అంటే భయపడను. ఒకే ఒక పర్సన్ ఇండైరెక్ట్ గా చేస్తాడు, డైరెక్ట్ గా రాడు, వాడికి అంత సీన్ లేదు. కాబట్టి మేజర్ ఏంటంటే, మేజర్ అంటే నా గురించి నాకేం ప్రాబ్లం లేదు. మీ గురించి ఏం చెప్తున్నానంటే, మీరు డిసప్పాయింటెడ్ గా ఫీల్ అవ్వకండి. ఎక్కడక్కడ ఏ రూమర్స్ స్ప్రెడ్ చేసినా నమ్మద్దు. సబ్జెక్ట్ పైన కమాండింగ్ ఉంచుకోండి, సబ్జెక్ట్ నేర్చుకోండి, జాబ్స్ కొట్టండి. మీకు విత్ ఆఫర్ లెటర్ చూపించాను నేను, మీకు పర్సన్ యాడ్ చేశాను డైరెక్ట్ గా మీకు. ఆయన పేరు నవీన్. లాస్ట్ బ్యాచ్ వీడియోస్ అన్ని ఉన్నాయి కదా, లాస్ట్ బ్యాచ్ వీడియోస్ అన్ని ఆయన ఇంతకుముందు 14 బ్యాచ్ స్క్రీన్ షేరింగ్ అంతా ఆయనే చేశారా? పర్సన్ ఎలా ఉన్నాడు, ఎలా చెప్తున్నాడు అంటే మీరు అర్థం చేసుకోండి. ఎవరో ఏదో స్ప్రెడ్ చేస్తుంటారు.
కాబట్టి నెగిటివిటీ అనేది బిలీవ్ చేయొద్దండి. మీకు విత్ అవుట్పుట్ విత్ ఎస్ఏపి కంపెనీ వాళ్ళు ఇచ్చిన సర్వర్లో చేసాము కాన్ఫిగరేషన్స్. నవీన్ అనే అతను 9.5 lakhs ప్యాకేజ్ ఎండ్ యూజర్ గా చేస్తున్నారు. ఆయన ఆల్మోస్ట్ చేస్తూ ఎస్ఏపి నేర్చుకుని కన్సల్టెంట్ గా చేంజ్ అయ్యారు ఆయన. సో ఆయన ఆల్రెడీ వర్క్ చేస్తారు రియల్ టైంలో. ఇంకోటి రియల్ టైంలో వర్క్ చేయడం పెద్ద గొప్ప అనుకుంటారు, అంత సీన్ లేదని. అక్కడికి వెళ్తే మీకు ఇవేం చేయరు. ఇప్పుడు నవీన్ గారికి ఏపీపీలో ఇచ్చారు, ఆయనకి ఏపీపీ మీద చేస్తారు వర్క్ అంతా. ఒక 6 months 1 year చేస్తారు, తర్వాత మళ్ళీ మారచ్చు. ఇవన్నీ అక్కడ చేయరు. కాబట్టి అన్నిటిపైన ప్రాపర్ అవుట్పుట్ రాకపోయినా పర్వాలేదు, థియరిటికల్గా నేర్చుకుంటే సెట్ అవుతారు. ఓకేనా? అండ్ నేను ఇంకా ఏవైతే పెండింగ్ చిన్న కాన్సెప్ట్స్ ఉన్నాయో అవి నేను చేస్తాను, నా సిస్టంలో చేస్తాను. వర్కౌట్ అయిన తర్వాత లోకేష్ గారికి కాంటాక్ట్ చేస్తాను. సండే రోజు ఏదో టైంలో చేసేస్తాము. ఆ వీడియోస్ అనేవి మీకు ఫార్వర్డ్ చేస్తాను. అవి మీరు ఓన్గా చేయాలి. చేయగలుగుతారా మీరు ఓన్గా? చేస్తాం సార్. ఇంత కోర్స్ నేర్చుకున్న తర్వాత ఇంక నేనేం చేయలేను అనుకుంటే ఇంకేం చేయలేము మనం, అది కూడా చెప్తున్నాను. కంప్లీట్గా ప్రాపర్ మీకు ఇప్పుడు ఎస్ఏపీలు ఇదే కాదు, ఏ టాపిక్ ఇచ్చినా చేయాలి. మీరు చేస్తారా? చేస్తారు. ఎందుకంటే ఇప్పుడు మీరు FITMM ఇంటిగ్రేషన్ చేసేసారు కదా, ఇంక మిగతా ఎందుకు చేయలేరు? వీడియో చూడటం, కాన్ఫిగరేషన్ చేయడం, అంతే మీ నెక్స్ట్ స్టెప్. అర్థమైంది? అంతేకాని ఇంకేం చేయొద్దు, అది గుర్తుపెట్టుకోండి. క్లియర్ కదా? రైట్. ఇంకేమైనా మాట్లాడతారు ఎవరన్నా? సార్ ఎంఎం లో అంతే ఉంటుంది సార్, ఇంకా లెంతీగా ఉంటుంది కాన్సెప్ట్ సార్. ఎంఎం అసలు మీకు అవసరం లేదు, కాన్ఫిగరేషన్స్ అవసరం లేదండి. మీకు చెప్పాను కదా, GRIR క్లియరింగ్, ఎంట్రీస్ అవన్నీ చెప్పాను కదా. అవును సార్. అంతవరకు మిమ్మల్ని అడిగేది. ఆ కాన్ఫిగరేషన్స్ అన్ని మీరు చేయరండి, మీకు సంబంధమే లేదు అసలు. అది ఎంఎం వర్క్ అంతా కూడా. సరే సార్. మీకు అసలు ఇన్వాల్వ్మెంట్ ఉండదు. కంప్లీట్ ఆ ప్లాంట్ క్రియేషన్, అవన్నీ పర్చేజ్ ఆర్డర్ క్రియేషన్, అవన్నీ ఎంఎం వాళ్ళది. మీకు ఏ విధమైన సంబంధం లేదు. సరే థాంక్యూ. మీకు అసలు మీరు ఇన్వాల్వ్ అవ్వరు. ఎక్కడ ఎంఎం వాళ్ళ దాంట్లో మీరు ఎట్లా ఇన్వాల్వ్ అవుతారు? ఓన్లీ మీరు మహా అయితే ఇన్వాల్వ్ అయితే 3-way మ్యాచింగ్, 2-way మ్యాచింగ్ అవి చెప్పాను కదా, అక్కడ ప్లస్ పేమెంట్ చేసే చోట ఇన్వాల్వ్ అవుతారు అంతే. ఇంకెక్కడ మీకు సంబంధం ఉండదు. ప్లస్ మీకు ఇంటిగ్రేషన్ చేశారు కదా, GRIR క్లియరింగ్, GL అకౌంట్స్ క్రియేట్ చేసేసి అసైన్ చేశారు కదా, అక్కడ మీరు ఇన్వాల్వ్ అవుతారు. మీరు ఏ టీ కోడ్ లో FITMM ఇంటిగ్రేషన్ జరుగుతుందంటే ఏం చెప్తారు? ఏ టీ కోడ్? మీరు అది కాదు, ఇంటిగ్రేషన్ FITMM ఇంటిగ్రేషన్ ఎక్కడ జరుగుతుంది? ఏ టీ కోడ్ జరుగుతుంది? OMSY సార్. OMSY OMYC అనుకుంటా. OXYC. OBYC. ఏ టీ కోడ్? OBYC. FI2MM ఇంటిగ్రేషన్ విల్ బి హ్యాపెండ్. ఎక్కడ చెప్పండి? చెప్పారు, అప్పుడు చెప్పారు, కరెక్ట్ గా చూడండి. FI2MM ఇంటిగ్రేషన్ ఎక్కడ జరుగుతుంది అంటే కనుక మీరు ప్రాపర్ గా చెప్పాలి. తర్వాత మేజర్ గా ఏంటి, మీకు ఎంట్రీస్ ఎలా ఫామ్ అవుతాయి అనేది కూడా ఇంపార్టెంట్. ఎంట్రీస్, ఏ ఎంట్రీ ఎలా ఫామ్ అవుతుంది? GRIR క్లియరింగ్ ఫస్ట్ ఎంట్రీ, ఫస్ట్ టోటల్ మీకు 3-4 ఎంట్రీస్ చెప్పాను కదా, అవన్నీ గుర్తుపెట్టుకోండి. ఇన్వెంటరీ రిసీవ్ అయినప్పుడు గూడ్స్ ఏమవుతుంది, ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోవాలి, ఇది మర్చిపోవద్దు. నేను చెప్పిన క్లాస్ ఇంటర్వ్యూ ట్రాక్ చేయడానికి జెనఫ్. ఎడిషనల్ నాలెడ్జ్ కావాలంటే MM స్టార్టింగ్ నుంచి చేయండి, ప్లాంట్ క్రియేషన్ అవన్నీ చేయండి. బట్ నాట్ రిక్వైర్డ్. మీ జాబ్ లోకి వెళ్తే మీరు చేయరు, మీరు రెస్పాన్సిబుల్ పర్సన్ కాదు. CO కూడా అంతే. నేను చెప్పిన క్లాస్ ఎనఫ్. మీకు కాన్ఫిగరేషన్స్ కావాలంటే చేసుకోండి, కంప్లీట్ యువర్ చాయిస్. ఓకేనా? క్లియర్ కదా? ఇంకా ఏమైనా మాట్లాడతారా? నాకు LSMW ఒక క్వశ్చన్ ఉంది. చెప్పండి. ఎన్ని రికార్డ్స్ క్రియేట్ చేయొచ్చు మనం LSMW యూస్ చేసి? ఏమైనా లిమిట్ ఉంటుందా? లిమిటా మీరు అడుగుతున్నారు? లిమిట్. ఐఎమ్ సారీ మేడం, ఐ డోంట్ నో. మేబీ లిమిట్ గురించి చెప్పు, నేను థింక్ చేయలేదు. యాక్చువల్గా అయితే మనం లాక్స్ లో కూడా అప్లోడ్ చేయొచ్చు అండి. లిమిట్ అనేది నాకు అంతగా ఐడియా లేదు, కరెక్ట్ తెలియదు, అంటే నేను ఎప్పుడు దాని థింక్ చేయలేదు. ఐ డోంట్ నో. ఓకే. లిమిట్ ఏమీ ఉండదు మేబీ, నాకు తెలిసి అట్లీస్ట్ అంటే మినిమం ఎట్లేదనుకున్నా ఒక 10,000 వరకు మనం మూవ్ చేయొచ్చు, ఎంత డేటానా చేయొచ్చు, లిమిట్ ఏమి ఉండదు దానికి. 10,000 వరకు ఉంది, అబౌట్ 10,000 లేదు రికార్డింగ్ తో చేస్తే. మీకు తెలుసు కదా, మరి ఎందుకు అడుగుతున్నారు మళ్ళీ? నాకు అంతే తెలుసు, మీరు క్లాసెస్ చెప్తారు కాబట్టి
మీరు నాకన్నా ఎక్కువ మెంబర్స్ ని చూసుంటారు కాబట్టి ఎక్స్పీరియన్స్ మీద తెలుసా అని అడుగుతున్నాను. ఓకే, అంటే యాక్చువల్ నాకు ఐడియా లేదండి, మీకు తెలిసేమో నాకు ఐడియా లేదు. ఓకే. 10,000 తీసుకుంటుందా మాక్సిమం లిమిట్? మాక్సిమం లిమిట్ 10,000 తీసుకుంటుంది. రీడ్ డేటా దగ్గర 10,000 తీసుకుంటుంది. నేను 10,001 ఇచ్చినా గానీ 10,000 రీడ్ చేస్తుంది అది. అయితే 10,000 అయి ఉండొచ్చు మేబీ. నేను అట్లా ఎప్పుడు థింక్ చేయలేదు. మేబీ కరెక్టే, మేబీ 10,000. గుడ్ ఆన్సర్, మంచి ఇన్ఫర్మేషన్. ఓకే ఓకే, క్లియరా? ఇంకేమైనా డిస్కస్ చేస్తారు ఎవరన్నా? ఎనీథింగ్? ఎంతమంది హ్యాపీగా ఉన్నారు? క్లాసెస్ అయిపోయినాయి, రేపు నుంచి క్లాస్ లేదని? అదేం లేదా? క్లాస్ లేదు, సారీ సార్, క్లాస్ లేదని హ్యాపీగా లేదు. ఎట్లా ప్రాక్టీస్ చేసి జాబ్ కొట్టాలనేదే టార్గెట్ సార్. ఓకే రైట్. సో ప్రాపర్ గా ప్రిపేర్ అవ్వండి, సబ్జెక్ట్ పైన కమాండింగ్ గ్రో చేసుకోండి, నాలెడ్జ్ గ్రో చేసుకోండి. సో జాబ్ వచ్చేంత వరకు కూడా బ్యాక్ స్టెప్ తీసుకోవద్దు. ఎస్ఐపి కనుక మీరు ఎస్ఐపిలో ఎంటర్ అయ్యారంటే మీ లైఫ్ అండ్ మీ ఫ్యామిలీ లైఫ్, మీ చిల్డ్రన్స్ లైఫ్ కూడా టోటల్ గా చేంజ్ అయిపోతుంది. ఇంటర్నేషనల్ సాఫ్ట్వేర్, వరల్డ్ వైజ్ గా మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా మీకు వేకెన్సీస్ ఉన్నాయి, చాలా వేకెన్సీస్ ఉన్నాయండి. బట్ లేవని కూడా అనుకోవద్దు. కొంతమంది కాల్స్ రావట్లేదు ఏదో చెప్తుంటారు, అవన్నీ కాదు. వస్తుంది, కాల్స్ వస్తాయి. 1 lakh కంపెనీస్ ఎస్ఐపి యూజ్ చేస్తున్నాయి, 100% కాల్స్ వస్తాయి. కాబట్టి నెగిటివ్ గా థింక్ చేయడం అవేం పెట్టుకోవద్దు. ఓన్లీ మీ హార్డ్ వర్క్, మీ సబ్జెక్ట్ పైన కమాండింగ్, మీ నాలెడ్జ్. సోషల్ మీడియా టోటల్ గా అవాయిడ్ చేసేయండి. సోషల్ మీడియాలో ఎక్కువ యాక్టివ్ ఉండద్దు, అది ఓకేనా? సో సండే రోజు అలా నేను లోకేష్ గారితో మాట్లాడతాను. ఎలక్ట్రానిక్ బ్యాంకింగ్ స్టేట్మెంట్ ఇవన్నీ చేస్తాను. అంటే నేను చేసినా చేయకపోయినా ఆ వీడియోస్ అనేవి మీకు వస్తాయి ఆటోమేటిక్గా. అంటే చెప్తాను, ఆయనతో నేను చేయిస్తాను, 1 by 1 నేను చేయిస్తాను. సో ఆ వీడియోస్ మీకు ఫార్వర్డ్ చేస్తాను. ఒకవేళ నేను చెప్పకపోయినా మీరు ప్రిపేర్ అవ్వాలి ఓన్గా. ఓకేనా? క్లియర్ అంతవరకు? ఓకేనా? రైట్, థ్యాంక్ యూ అండి, బాయ్. ఆల్ ద బెస్ట్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్. థ్యాంక్ యూ సార్. అండ్ కంగ్రాచులేషన్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్. సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేశారు కోర్స్ అంతా కూడా. ఎండింగ్ వరకు పేషెన్సీగా ఉన్నారు. సబ్జెక్ట్ పైన మంచి కమాండింగ్ అండ్ మంచి నాలెడ్జ్ గ్రో చేసుకోండి. మంచి కెరీర్ అచీవ్ చేయండి. మీ ఫ్యామిలీకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వండి, తర్వాత మీ జాబ్ అండ్ మీ కెరియర్. ఫ్యామిలీకి ఫస్ట్ ప్రిఫరెన్స్, పేరెంట్స్కి, మీ వైఫ్ అండ్ మీ చిల్డ్రన్స్కి, తర్వాత మీ జాబ్, తర్వాత మిగిలినవన్నీ కూడా. సో హార్డ్ వర్క్ చేయండి, సబ్జెక్ట్ పైన కమాండింగ్ గ్రో చేసుకోండి. కమ్యూనికేషన్ స్కిల్స్ తక్కువ ఉన్న వాళ్ళు కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా గ్రో చేసుకోండి. డే బై డే గ్రో అవుతూ ఉండండి. ఓకే, మీ గోల్ రీచ్ అవ్వండి. ఓకేనా? ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ టు ఈచ్ అండ్ ఎవరీ వన్. చెప్పండి, ఇది అంటున్నారు ఎవరు? హలో హలో, ఏంటి ఎవరో ఏదో మాట్లాడుతున్నారు కదా? ఏమనలేదు సార్. ఓకే, ఫైన్ కదా, అందరికి క్లియర్ కదా? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? సే ఎస్ ఆర్ నో. ఏం లేవా? లేవు సార్, ఏముందంటే కాల్ చేస్తాం సార్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్, అండ్ థ్యాంక్స్ ఫర్ యూర్ సపోర్టింగ్ ఈచ్ అండ్ ఎవరీ వన్. అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు లోకేష్ గారు. వై బికాజ్ ఎందుకంటే ఆయన స్క్రీన్ షేరింగ్ అంతా ఆయన చేశారు కదా, పాపం మనకు సపోర్టింగ్ గా పేషెన్సీగా కూర్చొని స్క్రీన్ షేర్ చేయటం, అలాగే మనకి కంప్లీట్ గా టైపింగ్ అవ్వచ్చు, కాన్ఫిగరేషన్స్ అవ్వచ్చు, అవన్నీ చేయటం, అవన్నీ చేశారు. కాబట్టి స్పెషల్ థ్యాంక్స్ టు లోకేష్ గారు. ఓకే, అండ్ డౌట్స్ ఉంటే కాంటాక్ట్ చేయండి, ఏదైనా ఇష్యూస్ ఉన్నా కాంటాక్ట్ చేయండి. ఏవైతే అడిషనల్ టాపిక్స్ చెప్పానో అవన్నీ మీరు ఓన్గా నేర్చుకోవాలి. నేను చెప్తాను, ఒకవేళ నేను చెప్పినా చెప్పకపోయినా మీరు ఓన్గా నేర్చుకోవాలి, అది కూడా చెప్తున్నాను. ఓకేనా? క్లియర్ కదా? థ్యాంక్ యూ, బాయ్, గుడ్ నైట్, ఆల్ ద బెస్ట్. కాల్ చేస్తారా? జాబ్ వస్తే ఇన్ఫార్మ్ చేయండి, మర్చిపోవద్దు ఎవరు కూడా. ఎందువల్ల మీకు ఆయన యాక్చువల్గా నవీన్ గారిని ఎందుకు తీసుకొచ్చాను గ్రూప్ లోకి, మీకు ఒక మోటివేషన్ ఉండాలి అనే ఉద్దేశంతో తీసుకొచ్చాను. అలాగే మీకు కూడా ఒక మోటివేషన్ ఇవ్వాలనుకుంటే కనుక, మీ దగ్గర ఎవరైతే ట్రైనింగ్ తీసుకున్నారో వాళ్ళందరికీ మోటివేషన్ ఇవ్వాలనుకుంటే కనుక మీరు కూడా
జాయిన్ అవ్వండి, గ్రూప్ లో జాయిన్ అవ్వండి. జాయిన్ అయితే మీకంటూ నాకు సపోర్ట్ చేస్తున్న వాళ్ళు అవుతారు, యాజ్ వెల్ యాజ్ అప్కమింగ్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి కూడా సపోర్ట్ చేస్తున్న వాళ్ళు అవుతారు అనమాట. కాబట్టి ప్రాపర్ గా అంటే మీరు జాబ్ వస్తుంది ఇన్ఫార్మ్ చేయండి, మర్చిపోవద్దు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్, బాయ్. నేనే వదలలేకపోతున్నాను, నేను కట్ చేయలేకపోతున్నాను కాల్, మీకు అర్థం అవ్వట్లేదు నా ప్రాబ్లం. ఓకేనా? ఓకే అండి, థ్యాంక్ యూ, బాయ్. ఓకే సార్, థ్యాంక్స్ సార్.